యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుంటారని, ఆయన కృపలో నానాటికి బలపడతారని, అభిషేకించబడతారని నేను రూఢిగా నమ్ముచున్నాను. కీర్తన 89, 20, 21, 22 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ వంగర మార్గాన్ని సరిచేయబోతున్నాడు. దావీదు అభిషేకం దావీదులు ఎంత బలంగా క్రియ చేస్తుందో మీలో కూడా బలంగా క్రియ చేయటం వలన ఆధ్యాత్మీయంగా మీరు బలపడబోతున్నారు. మీరందరూ కుటుంబ సమేతంగా అభిషేకించబడి ప్రభులో ముందుకు సాగబోతున్నారు. దేవుని బిడ్డలారా, 91వ కీర్తన 2వ వచనంలో ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవాను చూచి నా కోట, తర్వాత నా దేవుడు, నేను నమ్ముకున్నవాడని చెప్పుదునా అంటున్నాడు. నా దేవుడు అంటున్నాడు. నా దేవుడు అని నేను యెహోవాను చూచి చెప్తాను. నువ్వు నా దేవుడు అయ్యా అని నేను యెహోవాను చూచి చెప్పుతాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది భక్తులకు దేవుడికి ఉన్న ఈ యొక్క క్లోజ్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో నా దేవుడని పలికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో రూతు 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, యవనస్తురాలు ఆమె చక్కటి నా దేవుడు అనే మాటను పలకటం మనం చూస్తున్నాం. అంటే తనకు నూతన జీవితం ప్రసాదించబోతున్న వాటిని, నూతన జీవితం దేవుడు వల్ల కలుగబోతుంది అని గుర్తించి ఆమె నా దేవుడు అనే మాట వాడటం మనం చూస్తున్నాం. అంతేకాదు తోమా కూడా నా దేవా నా ప్రభు అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ మనం చూస్తే తనకున్న నమ్మకాన్ని తెలియపరచడానికి, తనకు దేవుని యందు ఎంత విశ్వాసం ఉందో తెలియపరచడానికి ఆ తోమా నా దేవా అనే మాట వాడటాన్ని మనం చూస్తున్నాం. తర్వాత దేవుని బిడ్డలారా, మరి 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, శత్రులు ఎదుర్కొంటున్నప్పుడు శత్రులు మరి గ్రహించడానికి, తన ఎవరో గ్రహించడానికి నా దేవుడు అనే మాట అక్కడ వాడటం మనం చూస్తున్నాం. దేవనామానికి స్తోత్రం అని డిక్లేర్ చేయటాన్ని మనం చూస్తున్నాం. తర్వాత యాకోబు కూడా నా దేవుడు అనే మాట వాడటాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 28 నుండి 32 వచనాలు. అంటే దేవునితో తన పొందు కుదుర్చుకున్నాడు, తన యొక్క దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. దాన్ని తెలియపరచడానికి ఆయన నా దేవుడు అనే మాట వాడటం మనం చూస్తున్నాం. నా దేవా అనే మాట వాడటాన్ని చూపిస్తున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ నా దేవా నా దేవా అనే మాట 2 మార్లు పలకటం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27:46లో. దేవుని బిడ్డలారా, ఆయన మన అందరి కొరకు తండ్రిని విడనాడాల్సి వచ్చింది, తన దైవత్వాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ ఒక్క క్షణం దేవుని బిడ్డలారా బాధపరచలేక నా దేవా అని పిలవటానికి సహాయం కోసం, ఒక ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా సహాయం కోసం యేసుప్రభు వారు నా దేవా అనే మాట వాడటాన్ని మనం చూస్తున్నాం. అంతేకాదు నా దేవా అనే మాట అది విక్టోరియస్ సౌండ్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్సోడస్ లో నిర్గమకాండ 15:21లో మిరియం ఏం చేసింది తెలుసా? ప్రభువును కొనియాడటానికి, తన విజయాన్ని ఎగరవేయటానికి, తన విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి నా దేవా అనే మాట వాడటాన్ని మనం చూస్తున్నాం. ఈ రోజంతా మీరు నా దేవా అనే మాట వాడండి. నా దేవా నా తండ్రి, ఆయనకు మీకున్న సంబంధాన్ని దగ్గర పోల్చుకొని, ఆయనకు మీకున్న సంబంధాన్ని కొనియాడుతూ నా దేవుడు నా తండ్రి అంటూ ఆయన మయపరచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. ప్రభా, నిన్ను కొనియాడే భాగ్యం తెచ్చండి, నిన్ను ఆరాధించే భాగ్యం తెచ్చండి. నా దేవుడు అంటూ నిన్ను ప్రభు ఆరాధించే కృప దయచేయమని, అభిషేకం నింపమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.